చాలా మందికి ఏంటంటే బెటా ఫిష్ బ్రీడింగ్ అయిన తర్వాత ఏ ఫుడ్ పెట్టాలి? మాక్సిమం మీరు ఎగ్ యోగ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎగ్ యోగ్ వల్ల చాలా వరకు ప్రైస్ అనేది చనిపోతే అమోనియా ఎక్కువ అవుతది అందులోని. సో మీరు ఇలాంటివి లైవ్ ఫుడ్ పెడితే బేబీ అని స్ట్రాంగ్ గా ఉంటది. ఎక్కువ చనిపోయే ఛాన్స్ ఉండదు. 100లో 99% బేబీస్ మీకు సర్వే అవుతది. సో ఇది మిల్లీగర్ కంటే చాలా చిన్నది. చాలా ఎక్కువ కౌంట్ లో ఉంది. అంటే మిలియన్స్ లో ఉంది నా దగ్గర. మెల్లిగల్స్ గానీ బిండోవామ్ గానీ దానికంటే హై ప్రోటీన్ ఇది. చాలా అంటే చాలా హై ప్రోటీన్. ఇంట్లో నేను సర్వే చేశాను ఇది ఎక్కువ. దీనికి కూడా ప్రోటీనే తినిపిస్తుంటాను ఎక్కువ నేను. సో దాన్ని బట్టి ఇది వచ్చింది మనకు అవుట్పుట్. అండ్ క్లోరెల్లా కల్చర్ కూడా ఉంది. సో మీకు ఎవరికైనా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. సో దీన్ని ఎలాగా డెవలప్ చేయాలో కూడా నేను చెప్తాను. మొయినా కల్చర్ లో డిఫరెంట్ ఆఫ్ మొయినా ఉంటుంది. డాప్నియా మొయినా, నా దగ్గర వైట్ మొయినా ఉంటుంది. చిన్న మొయినా ఒరిజినల్ అది. సో నెక్స్ట్ డాప్నియా కూడా ఉంది. నేను ఒకరి దగ్గర పర్చేస్ చేశాను. చాలా పెద్దవి అవి. వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పాలనుకుంటున్నా. అవి 3 to 4 days లో క్రాష్ అయిపోతుంది. సో అవి తిన్నాను కూడా ప్రైస్ కి అవ్వదు. నా దగ్గర ఉండే మొయినా ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది. మీరు 15 days ప్రైస్ కూడా పెట్టొచ్చు. ఇది మీకు క్లియర్ గా చూపించడానికి మొత్తం మిక్స్ చేశాను. రెడ్ మొయినా, వైట్ అని ఉంది. చాలా బెస్ట్ మొయినా ఇది. మీకు కనుక కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్లోనే కాల్ చేయండి. నాకు నార్మల్గా అయితే కాల్ అవ్వదు.